హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ 13 డేస్. బికాజ్ నెక్స్ట్ 13 డేస్లో ఫెబ్ మంత్ అయిపోతుంది. సో ఎలా ఉండబోతుంది మీకు రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఇన్ జనరల్ కెరియర్ చూద్దాం. అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండి రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, ఏ రాశి వారైనా చూడొచ్చు. బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. మీ ఎనర్జీ నైట్ ఆఫ్ సోప్స్, under the deck 5 of wands. సో నెక్స్ట్ 13 days లో నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, మీ ఎనర్జీ, విచ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానీ, ఎదుటి వాళ్ళకి మీ ఫీలింగ్స్ని చెప్పేటప్పుడు కానీ, మీ కమ్యూనికేషన్ అన్నది ఎప్పుడు ఆన్ పాయింట్ ఉంటుంది. అండ్ మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అవతల వ్యక్తి నుంచి అంతే క్లారిటీ, అంతే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అండ్ నాకు నెక్స్ట్ 13 డేస్లో మీ ఎనర్జీ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ కింద కనిపిస్తుంది. లైక్ ఏదైనా అనుకుంటే చేయాలి అనుకుంటారు. డిలేస్ అయితే మీకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇంకా డిలే చేయకూడదు. అది యాక్షన్ అయినా అవ్వచ్చు, కెరియర్కి సంబంధించి, లేదా రిలేషన్షిప్కి సంబంధించి కమ్యూనికేషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మీకు స్టక్ ఎనర్జీ అన్నది ఇష్టం ఉండదు. మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటారు. అండ్ 6 of swords, 2 of swords అండ్ Knight of Pentacles. మీరు రైట్ నా ఒక విషయం గురించి క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోవాలి, బట్ మీకు ఏ డెసిషన్ తీసుకోవాలన్నది అర్థం అవ్వడం లేదు. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. మీకు 2 ఆప్షన్స్, రెండు ఈక్వల్ గానే అనిపిస్తున్నాయి, రెండు కావాలనిపిస్తున్నాయి. బట్ మీకు క్లారిటీ లేదు. చాలా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. సో డెసిషన్, ఎక్స్పెషల్ డెసిషన్ తీసుకోవాలి. కొంతమంది ఒక రకమైన డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. నేను డెసిషన్ తీసుకుంటే ఎవరు బాధపడతారు, లేదా నేను ఇంకో డెసిషన్ తీసుకుంటే వేరే వాళ్ళు బాధపడతారు. సో దీనివల్ల ఫైనల్ గా మీరు బాధపడుతున్నారు. బికాస్ వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారని మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని గురించి మీరు ఆలోచించట్లేదు. సో మీరు రైట్ నా మీరు ఒక టిపికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది, బట్ మీరు డెసిషన్ తీసుకోలేకపోయిన సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు. అండ్ 6 of swords. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ఎందుకు, మీరు ఏ సిచ్యువేషన్ అన్నా సిచ్యువేషన్ వదిలి వెళ్ళిపోతే బాగుంది కదా అనుకుంటున్నారు. బట్ అలా వదిలి వెళ్ళడానికి లేదు. బికాస్ మీరు ఆ సిచ్యువేషన్ లో కమిటెడ్ అయి ఉన్నారు. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. మేబీ మీరు వదిలి వెళ్ళిపోదామన్నా అది వెళ్ళే ఛాన్స్ లేని సిచ్యువేషన్. సో మీరు వదిలి వెళ్ళిపోదామన్నా సిచ్యువేషన్ నుంచి వదిలి వెళ్ళలేరు. అండ్ 5 of wands, ఇక్కడ మీ సిచ్యువేషన్ లో మోర్ దాన్ 2 people ఇన్వాల్వ్డ్. ఇది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. సో దీనివల్ల మీరు ఈ డ్రామా, మీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల మీరు చాలా వెక్స్ అయిపోయి ఉన్నారనమాట. ఇన్ కేస్ ఇదే రిలేషన్షిప్ అనుకోండి, చాలా చాలా స్టెబిలిటీ ఇష్యూస్, అంటే స్టెబిలిటీ ఉండదు. మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇష్యూ వస్తే థర్డ్ పర్సన్ వచ్చేస్తారు. వాళ్ళ వల్ల మళ్ళీ మీ ఇద్దరికి ఇంకొక ఇష్యూ జరుగుతుంది. సో ఒక క్లారిటీ లేదు మీ రిలేషన్షిప్ లో.
ఎక్కువ డ్రామా జరుగుతూ ఉంటది. సో, ఇదంతా అవసరమా? సో, స్టెబిలిటీ లేదు. సో, మీకొక రకమైన ఎనర్జీ ఉంది. లైక్ నాకిదొద్దు, ఇంక నా వల్ల కాదు, ఇయన్నీ వదిలి వెళ్ళిపోవాలనిపిస్తది. బట్ అట్ ద సేమ్ టైమ్ అలా వెళ్ళలేని పరిస్థితి కూడా. ఒక 100%లో ఒక 75% మీకు వెళ్ళిపోవాలని అనిపిస్తది. బట్ మీరింకా అలా ఓపికతో ఉన్నారు. లేదు రిలేషన్‌షిప్ కాదు అనుకుంటే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, మీ కెరియర్ విషయం అవ్వచ్చు. సో, ఏ విషయమైనా మీరిప్పుడు అంత సాటిస్ఫైడ్‌గా లేరు. Again, chariot energy, strength, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ద డెవిల్. సో ఈ 13 డేస్‌లో అగైన్ మీరు చాలా స్లో మూవింగ్ ఉంటారు. ఎస్పెషల్లీ డెసిషన్ వైస్. బికాజ్ అగైన్ దిస్ వే ఆర్ దట్ వే. చూడండి కార్డ్‌లో కూడా దిస్ వే ఆర్ దట్ వే. మీరు ముందుకు వెళ్తారు. డెసిషన్ హోల్డ్‌లో పెడతారు. బట్ మీ మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. లైక్ ఏ డెసిషన్ తీసుకోవాలి అని. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తారు. మీరు ఎమోషనల్లీ ఆహ్, స్టేబుల్‌గా ఉంటేనే డెసిషన్ తీసుకోగలను అన్న ఒక క్లారిటీ మీకుంటుంది. సో, ఫస్ట్ మీరు మీ మీద ఫోకస్ చేస్తారు విచ్ ఈస్ అగైన్ గుడ్ థింగ్. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక న్యూ ఆపర్చునిటీ రాబోతుంది. ఒక కమ్యూనికేషన్, గుడ్ న్యూస్ రాబోతుంది. అండ్ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ కనుక వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నాకిక్కడ కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో ఉండుంటే మీ రిలేషన్‌షిప్‌ని ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తున్నారు ఖచ్చితంగా. మీ రిలేషన్‌షిప్‌లో థర్డ్ పార్టీ ఉంది. సో, ఆ థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల మీకు చాలా చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. మీ రిలేషన్‌షిప్ ఎటు వెళ్ళకుండా ఆహ్, లైక్ ఒక క్రాస్ రోడ్స్‌గా ఉండిపోవడానికి కూడా కారణం ఈ థర్డ్ పార్టీయే. సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది బికాస్ ద వరల్డ్ కార్డ్. మీ రిలేషన్‌షిప్‌లో సేమ్ ప్యాటర్న్ ఆఫ్ గొడవలు జరగడం అయితే జరుగుతుంది. కలుస్తారు, విడిపోతారు, మళ్ళీ గొడవ పడతారు, కలుస్తారు. లైక్ ఇదే కామన్ అయిపోయిందనమాట. సో, ఈ బిహేవియర్‌తో ఒక పర్సన్ చాలా వెక్స్ అయిపోయారు. ఒక పర్సన్ మేబీ వాళ్ళకి నార్మల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒక రకమైన బిహేవియర్ ప్యాటర్న్ అయితే నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ రిలేషన్‌షిప్‌లో. కెరియర్ రిలేటెడ్ కూడా మీరెంత కష్టపడినా, మీరెంత ఎఫర్ట్స్ పెట్టినా ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల లేదా ఒక పర్సన్ మ్యానిప్యులేషన్ వల్ల మీకు తగిన గుర్తింపు అయితే దొరకడం లేదు. సో, మీరు దానివల్ల ఏం చేయాలి? ఈ జాబ్‌లో ముందుకు వెళ్ళాలా? లేదా జాబ్ నుంచి బయటకొచ్చేయాలా? అనే ఇది కూడా మీకుంది. సో, ఈ నెక్స్ట్ 13 డేస్‌లో మీరు ఇలాంటి ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఫైనల్‌గా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? ఏ డెసిషన్ తీసుకుంటే మంచిది? ఇప్పుడున్న సిట్యుయేషన్ తగ్గట్టు నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటే నాకు ప్లస్ అవుతుంది? అండ్ రిలేషన్‌షిప్ పరంగా కూడా ఈ థర్డ్ పార్టీ నుంచి ఎలా బయటికి రావాలి? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? ఉంటే థర్డ్ పార్టీ ఉంటే సర్వైవ్ అవ్వగలమా? బికాజ్ వెన్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినప్పుడు ఓకే. ఫ్యామిలీ అయితే అసలు థర్డ్ పార్టీ ఈ ఫ్యామిలీతో నేను సర్వే అవ్వగలనా? మమ్మల్ని హ్యాపీగా ఉండనిస్తారా లేదా? ఇదంతా వర్తబులా కాదా? సో, ఇలా చాలా చాలా థాట్స్ అనేవి మీకు రాబోతున్నాయి. సో, దీన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతది. అగైన్ మీరు ఈ డెసిషన్ తీసుకోవడానికైతే చాలా చాలా ఆలోచిస్తున్నారు. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు. అగైన్ నేను చెప్పేదేంటంటే ఒకసారి డెసిషన్ తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. బికాజ్ వన్స్ డెసిషన్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని క్యాప్రికార్న్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్రికార్న్ ఆర్ లియో ఫైర్ సైన్ అయ్యుండొచ్చు. పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయ్యుండొచ్చు. ఎస్పెషల్లీ కేన్సర్ ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయ్యుండొచ్చు. క్వీన్ ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 6 ఆఫ్ పెంటికల్స్, అగైన్ డెవిల్. బట్ మీరు భయపడవలసిన అవసరం లేదు. బికాజ్ ఈ 13 డేస్ లోనే మీరు ఎంత డీప్ థింకింగ్ అయితే చేస్తారో ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ గురించి బికాజ్ అగైన్ డెవిల్ ఎనర్జీ వచ్చింది. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ చేయగలరు లేదా ఈ థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేయగలరు. యూ కెన్ హ్యాండిల్. సో, అదే మెసేజ్. సో, థర్డ్ పార్టీని చూసైతే భయపడొద్దు. ఎవరైనా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నా
మీరు మీ గురించి స్టాండ్ తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరు ఎప్పుడైతే మీ గురించి స్టాండ్ తీసుకుంటారో ఆ మ్యానిపులేషన్స్ అనేవి ఉండవు. లేదా మ్యానిపులేట్ చేయాలి అన్న భయపడతారు. బికాజ్ ద 6 ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఒకవేళ ఫ్యామిలీయే థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా మీరు 100% ఛాన్సెస్ ఉన్నాయి బ్యాలెన్స్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎవరికైనా అవసరంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది. బికాజ్ మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. సో మీరు ఎవరైతే అవసరంగా ఉంటారో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయితే మీరు హెల్ప్ చేయండి. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఖచ్చితంగా మీ టైం అన్నది రాబోతుంది. థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా చేంజ్ అవుతాయి. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ప్యాషనేట్ ఎనర్జీ అగైన్. సో మీ మీద ఎక్కువ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఏది ఇష్టమో దాని మీద ఫోకస్ చేయండి. లైక్ మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. మీ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, అండ్ చేస్తారు కూడా. బికాజ్ ఈ చేంజెస్ నాకు కనిపిస్తున్నాయి. సో మీ వాల్యూ మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ లేదు అని అంటే మీరు ఇక్కడ నుంచి మెసేజెస్ తీసుకోవాలి. మీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎట్స్ అని ఉండొచ్చు. బట్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అండ్ అగైన్ మీరు చాలా ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవుతారు. మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్తారు. లెట్స్ సీ ఎనర్జీ ఆరికల్ మెసేజెస్. పేషెన్స్. మీరున్న సిచ్యువేషన్ లో ప్రస్తుతం మీకు పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్లూస్మింగ్ అబండెన్స్, ఖచ్చితంగా మీ లైఫ్ లో అబండెన్స్ రాబోతుంది. అది ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్, ఇన్ ఎనీ ఫార్మ్. సో మీకు అయితే అబండెన్స్ అన్నది రాబోతుంది. అండ్ కాంట్రాక్ట్, అగైన్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. మేబీ మీరు కొంతమంది ఆ ఆపర్చునిటీస్ ని రికగ్నైజ్ చేస్తున్నారు, కొంతమంది రికగ్నైజ్ చేయట్లేదు. సో ఆల్వేస్ వెయిటింగ్. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. న్యూమోన్ ఏరీస్, మీరు ఏదైనా ఒక విషయం గురించి యాక్షన్ తీసుకోవాలి. బట్ తీసుకోవాలో లేదో తెలియకుండా అలా ఆగిపోతూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోమని అర్థం. సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్, మీకు ఏదైనా ఒక ఇష్యూ దగ్గర నుంచి సొల్యూషన్ రావడానికి చాలా సార్లు ప్రయత్నించి బట్ ఇంకా సొల్యూషన్ రావట్లేదు అని అంటే అలాంటి ఇష్యూస్ ని సరెండర్ చేసేయండి. లైక్ డివైన్ కి కానీ, యూనివర్స్ కి కానీ, గాడ్ కి కానీ. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్ బ్యానింగ్ మోర్. సో వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్ అంటే లైక్ మీకు ఏమైనా నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నెగిటివ్ థాట్స్ ఉన్నా అవన్నీ మీరు రిలీజ్ చేసేయాలి అని అర్థం. Float, extended your light-hearted energy to others. Always be happy and exchange your energy to others. You express your love, go ahead and make the romantic gesture. Again, express your love, which means మీరే మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బట్ చేయట్లేదు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే చేయండి అని అర్థం. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్, హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. ఎస్పెషల్లీ ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటారో, ఫ్యామిలీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, మీరు మీ పర్సన్ కూర్చుని మాట్లాడుకుంటే చాలా వరకు రెక్టిఫై అయిపోతాయి, సాల్వ్ అయిపోతాయి. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే సో మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా. కిసెస్, అన్కండిషనల్లీ లవింగ్, గివింగ్ అండ్ రిసీవింగ్ ఎఫెక్షన్, ఫాలోయింగ్ ఇన్ లవ్. డెఫినెట్లీ మీకు మీ పర్సన్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక పాజిటివ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కుపిడ్ సారో, హ్యావ్ ఫెయిత్, లవ్ ఈస్ కమింగ్, సర్ప్రైజ్ ఇన్విటేషన్ ఆర్ మీటింగ్ హెసిటేషన్. డెఫినెట్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద నమ్మకం ఉంచండి. మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ తప్పకుండా జరుగుతాయి. ద ఫోనిక్స్, న్యూ ఫేజ్, రీకండల్, రీన్యూ, ట్రాన్స్ఫర్మేషన్, గ్రోత్, చేంజ్ ఇన్ మైండ్. డెఫినెట్లీ మీ లైఫ్ లో ఒక న్యూ ఫేజ్ రాబోతుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అదే న్యూ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఒక న్యూ ఎనర్జీ రాబోతుంది అండ్ మీ మైండ్ కూడా చేంజ్ అవ్వబోతుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.